రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. కావలి పట్టణంలో ఆటో డ్రైవర్లు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్లు హిమాంశు శుక్లా పాల్గొన్నారు. సొంత ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ కలిగిన ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున మొత్తం 17,406 మందికి దాదాపుగా 26.10 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేశారు. కావలిలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటోల ర్యాలీ, సభా కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కార్మికుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబానికి సహాయం చేస్తామనైతే ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతుంది. వేదిక పైన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అలాగే సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు, నగర అధ్యక్షులు, పార్టీ నాయకులు, మేధావులు అందరికి కూడా, మీడియా మిత్రులకు, ఆహుతులైనటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.